హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ఆఫ్ వశిష్ట. నేను మీతో ఈరోజు పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. దానికోసం నేను 1/2 kg పచ్చిమిర్చిని అయితే నీట్గా కడిగి పెట్టుకున్నానండి. దాన్ని నేను ప్యాన్ హీట్ చేసుకొని అందులో వేసేసుకున్నానండి. ముందైతే ఆయిల్ వేయట్లేదండి. అలా వేస్తే ఏంటంటే పచ్చిమిర్చిలో ఏదైనా తడి ఉంటే అది డైరెక్ట్ వచ్చి మొహం మీద పడిపోతుంది. అందుకని చెప్పేసి ఆ హీట్ అయిన ప్యాన్లో కొంచెం అలా వేయించుకొని ఆ తర్వాత ఆయిల్ వేసుకొని మూత పెట్టుకున్నానండి. దానివల్ల ఏమి చిట్లకుండా నీట్గా అయితే కుక్ అవుతుందండి. అది మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. నేను 1/2 kg వరకు తీసుకున్నాను కదండి, దాన్ని 2 బ్యాచెస్ లాగా వేసుకున్నాను. ఒకేసారి అన్నీ వేసినా కూడా అంత బాగా ఉడకదు అని చెప్పి 2 బ్యాచెస్ కింద వేసుకున్నాను. ఇలా నీట్గా అయితే మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇప్పుడు నేను సెకండ్ బ్యాచ్ కోసం అయితే మళ్ళీ మిర్చి వేసుకుంటున్నానండి. సేమ్ దీంట్లో కూడా అలాగే ఆయిల్ని కాసేపు అయ్యాక వేసుకుంటే మంచిగా కుక్ అవుతుందండి. పచ్చిమిర్చి పచ్చడి ఈ విధంగా చేసుకున్నదైతే ఒక 3 to 4 days వరకు ఫ్రెష్గా ఉంటుందండి. దీన్ని వైట్ రైస్లోకి, ఇడ్లీ, దోశల్లోకి మంచిగా వాడుకోవచ్చండి. ఇప్పుడు దీనికోసం నేను ముందే చింతపండునైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండునైతే నానబెట్టుకున్నానండి. అండ్ దీంట్లో వాడుకోవడానికైతే ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకున్నాను, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 4 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని దూరగా అయితే నీట్గా వేయించుకోవాలండి, మాడనివ్వకూడదు. అలా వేయించుకున్న వాటన్నిటినీ కూడా ఒక పెద్ద మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అందులోనే ఇందాక ముందుగా నానబెట్టుకున్న చింతపండునైతే తీసి వేసుకున్నానండి. అందులో మిగిలిపోయి ఉన్న చింతపండు రసం ఉంది కదండి, మనం ఇప్పుడు మిక్సీ చేసుకునేటప్పుడు ఏమైనా వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, దానికి ఇది వాడుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇంతవరకు మనం సాల్ట్ వేసుకోలేదు కదా, ఇక్కడ నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా అయితే మిక్సీ చేయొద్దండి, పచ్చడి అయితే అంత టేస్టీగా అనిపించదు. అన్నంలో కలుపుకున్నప్పుడు, రోట్లో నూరుకున్నప్పుడు ఎలాగైతే ఉంటుందో అలా మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి. దానికోసం ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసేసి ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు కూడా వేసుకొని అందులో ఆ పచ్చడి వేసి అంతా కలిసేలాగా అయితే మంచిగా కలుపుకోండి. అంతేనండి, టేస్టీ పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.